హాయ్ అండి. వెల్కమ్ టు అమ్ము క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఎందుకు అంటే పైన అంకుల్ వాళ్ళ బాబుది మ్యారేజ్ అండి. అయితే మా పిన్ని వాళ్ళు పెళ్లి కొడుకుని చేస్తా అన్నారు. మా సిస్టరు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళు కాల్ చేసి రమ్మని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాము. వచ్చిన వాళ్ళంతా ఇలా బొట్టు పెట్టేసి గంధం ఇచ్చేసి నలుగు పెట్టేస్తారండి. ఫస్ట్ అయితే వాటర్ చల్లేసి మంచిగా ముగ్గు వేసి 2 పీటలు వేస్తారు పెళ్ళికొడుక్కి, తోటి పెళ్ళికొడుక్కి. వేసిన తర్వాత ఇవన్నీ పండ్లు, బట్టలు, పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ ఇక్కడ పెడతారు. స్వీట్స్ మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి. మరి ఇంకా కొంతమంది సైడ్ ఎలా ఉంటుందంటే వేరు వేరు ఉంటుంది కదా సంప్రదాయాలు అనేవి. మేమైతే ఇలానే చేస్తాము. వచ్చిన ముత్తైదువులందరికీ కూడాను తాంబూలం ఇచ్చి పంపిస్తామండి. లాస్ట్లో పెళ్ళి కొడుకుతో ఇప్పిస్తారు. చూడండి, కన్నయ్యకి మాత్రానికి బాగా పోస్తున్నారు నలుగు. బాగా పూయించుకుంటున్నాడు కూడాను. మా చెల్లి బొట్టు పెట్టేసి గంధం ఇచ్చేసి నలుగు పెట్టేస్తుంది. పెట్టేయటం అయిపోయిన తర్వాత బట్టలు పెడతారండి. వీళ్ళు బట్టలు తీసుకొచ్చారు పెళ్ళి కొడుక్కి. బట్టలు కూడా పెట్టేసిన తర్వాత ఇలా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారండి. మా చెల్లి, మా మరిది గారు అక్షింతలు వేస్తున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత హారతి ఇస్తారండి. కుమరుడంట అమ్మలాల మాజాలు బాముడంట అమ్మలాల వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల రమణీయ రామదూడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగావి కళ్యాణ రమయ్యను కన్నులార చూడాలని కలిగి సీతమ్మ వేచి గుమ్మలాల సువి సువి సూత్రం వచ్చేనండి, సువి సువి సూత్రం వచ్చేనండి. చాలే వా కష్టపడిపోయింది.